ట్రాఫిక్ ఇరిటేషన్. ఓకే, లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి, ఆయనకి నేను ఒక సినిమా చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని డెఫినెట్లీ స్టేట్మెంట్ ఎంతవరకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరే కామెంట్ చేసి చెప్తారు. కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ డిఓపి వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ నోచ్ అని చెప్పొచ్చు అనమాట. కొంచెం మ్యూజిక్ కూడా కుడ్ బి బెటర్ అనిపించింది అనమాట. అది కొంచెం బెటర్గా ఉంటే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదేమో అనిపించింది. అండ్ నాకు మీకోసం ఒక క్వశ్చన్ కూడా ఉంది. నాని మ్యూజిక్ని డామినేట్ చేశాడంటారా లేదా మ్యూజిక్కే కుడ్ బి బెటర్ అంటారా? ఈ రెండింటిలో ఏ ఆప్షన్ మీరు ఫీల్ అయ్యారో అది కామెంట్ డౌన్ బిలో. అండ్ నెగిటివ్స్ విషయం గురించి మాట్లాడుకుంటే స్టోరీ ఫస్ట్ హాఫ్కి కంప్లీట్ అయిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్లోనే స్టోరీ ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూడబోయేది యాక్షనే అని చెప్పేసి మనకి డెలివరీ అయిపోద్ది అనమాట. సో మనం కూడా థియేటర్స్లోకి అదే ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక మాస్ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. మాస్ మూమెంట్స్ గురించి మాత్రమే క్లైమాక్స్ చూడాలి అని నాకు అనిపించింది అనమాట. స్టోరీ కూడా కొంచెం లేయర్డ్గా పెట్టుంటే అండ్ గెస్సబుల్గా ఉండకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఇవి నాని స్క్రీన్ ప్రెజెన్స్ తోటి కొట్టుకుపోతాయని అనిపిస్తుంది. ఎంతవరకు ఆడియన్స్ క్షమిస్తారు లేదు అనేది మనం ఇంకొంతకాలం వెయిట్ చేసి చూసిన తర్వాత రిజల్ట్ బట్టి మనకి అర్థమైపోతుంది అనుకోండి. మొత్తానికి ఈ సినిమాని అయితే ఒకసారి ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయగలం. అది కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే థియేటర్కల్ మూమెంట్స్ కదా, ఓకే సాటిస్ఫై అయిపోవచ్చు అనుకోవచ్చు. అది కనుక మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత చూసారనుకోండి, ఇదేం స్టోరీ, ఇది ఎలాంటి స్టోరీస్ మనం చాలా చూసేసాం కదా అని చెప్పేసి రొటీన్గానే ఫీల్ అయ్యి ఈజీగా తీసి పడేసే అవకాశం ఉంటుంది. ఇంకా సైకో డెన్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ సైకోస్ అని చెప్పారు తప్ప చూపించలేకపోయారు అనిపించింది. అంటే నా మాటల్లో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళని సైకోల్గా చూపించడంలో నాకు కొంచెం ఎక్కడో తేలిపోయినట్టు అనిపించింది అనమాట. వాళ్ళందరూ నార్మల్ మనుషుల్లాగా అండ్ ఏదో జూనియర్ ఆర్టిస్ట్స్ వీళ్ళందరినీ కలిపి ఇక్కడ నుంచోబెడితే సెట్ అయిపోద్ది, ఒక క్రౌడ్ కావాలి అన్నట్టుగా నుంచోబెట్టినట్టు అనిపించింది తప్ప నాకు అందులో వాళ్ళ ఇంటెన్సిటీ, వాళ్ళ సైకోతనం ఇదంతా భయంకరంగా సృష్టించిన ఒక ప్రపంచం అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడంలో నాకు కొంచెం ఎక్కడో తగ్గింది అనిపించింది. ఎస్టాబ్లిష్ చేయగలిగింది ఎక్కడి వరకు అంటే మెయిన్ ఎవరైతే సైకో గ్యాంగ్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు నలుగురో ఇద్దరు ముగ్గురు తప్ప అక్కడ పర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం లేదు, ఎవ్వరికీ లేదు. ఇందులో నాకు మెయిన్గా బాగా నచ్చిన మూమెంట్స్ ఏంటంటే టేక్ ఆఫ్ చాలా బాగుంది. మూవీ టైటిల్ కార్డ్ ఏదైతే ఉందో నానిని బాగా ఇంట్రొడ్యూస్ చేసిన టైటిల్ కార్డ్ చాలా బాగుంది అనిపించింది. యూనివర్స్ మూడ్ అండ్ క్యారెక్టర్స్ని అలా కంటిన్యూ చేయడం దట్ వాజ్ మనం ఏదో వెబ్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తున్న ఫీలింగ్ కలిగేలా చేసింది అనమాట. చాలా బాగుంది, ఎక్కడ ఏ న్యూయన్సెస్ మిస్ అవ్వలేదు. కానీ కొంచెం లేయర్డ్ స్టోరీ ఉండుంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ తప్ప మిగతాదంతా చాలా బాగుంది. ఓకే, ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది మనం డిసైడ్ చేయకూడదు. ఒక్క నెక్స్ట్ పార్ట్కి క్లిఫ్ హ్యాంగర్లో వచ్చిన కేమియో తప్ప ఫోర్స్డ్గా కేమియో తీసుకురావాలి, కేమియో తీసుకొస్తే ఒక హై వస్తుంది అన్నట్టు ప్లాన్ చేసినట్టు అనిపించింది తప్ప ఆ కేమియోస్కి అంత ఇంపార్టెన్స్ అనిపించలేదు. సో ఫైనలీ మై టేక్ ఆన్ హిట్ 3 వాజ్ దిస్. మీరేం ఫీల్ అయ్యారు అనేది కామెంట్ డౌన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా బీన్.